నాకు మోడీ గారితో 2 సందర్భాల్లో అనుబంధం ఉంది. భారతీయ జనతా పార్టీకి రాక మునిపే మొట్టమొదటిగా ఆర్థిక మంత్రి అయినాడు నరేంద్ర మోడీ గారు. అరుణ్ జైట్లీ గారి నాయకత్వంలో ఈ దేశం పురోగమించాలి, ఈ దేశం గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదగాలి అని చెప్పి వారి నాయకత్వంలో జిఎస్టి కౌన్సిల్ చైర్మన్ గా 29 రాష్ట్రాల ఆర్థిక మంత్రులను నాడు వారితో జత కలిపి మమ్మల్ని స్టడీ చేయమని చెప్పి అనేక రాష్ట్రాలు తిరిగినాం, అనేక సంఘాలతో అనేక వ్యక్తులతో ఇంటరాక్ట్ అయినాం. కానీ గొప్ప అనుభూతి ఒకటి ఉన్నది. ఆ అనుభూతి మేము ఆస్ట్రేలియాకు పోవాలని, ఇతర దేశాలలో ఎక్కడైతే అమలవుతుందో ఆ అమలవుతున్న దేశాలలో మీరు స్టడీ చేసి రండి, మనం అమలు చేద్దాం తొందరగా అని చెప్పినప్పుడు మేము ఆస్ట్రేలియా దేశానికి పోయినాం. మేము పోయే ముందు మోడీ గారు మాకు స్ఫూర్తినిచ్చి ఇది గొప్పగా స్టడీ చేసుకొని రండి అని చెప్పినప్పుడు నేను ఆస్ట్రేలియాకు పోయి ఒక వారం రోజుల పాటు స్టడీ చేశాను. ఆ ఆస్ట్రేలియా మంత్రులు గాని, ఆస్ట్రేలియా ట్యాక్స్ ఆఫీసర్లు గాని చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, అయ్యా మా దేశం ఎడ్యుకేటెడ్ దేశం, మా దేశంలో లిటరసీ రేట్ ఎక్కువ ఉంది, మా దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ ఉంది, మా దేశం రాజకీయంగా చాలా అభివృద్ధి చెందిన దేశం. కానీ మీ దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ లేదు, నీ దేశంలో లిటరసీ లేదు, నీ దేశంలో రాజకీయ చైతన్యం లేదు, మరి మీరు ఎట్లా అమలు చేయాలని చెప్పి అనుకుంటున్నారని చెప్పి మమ్మల్ని అడిగాడు. అని ఒక మాట అన్నాడు, మా దేశంలో జిఎస్టి ట్యాక్స్ అమలు జరిగిన సందర్భంలో ఆ గవర్నమెంట్ ను ఓడగొట్టిండ్రు ఆస్ట్రేలియా ప్రజలు. మరి మీ మోడీ గారు వచ్చిండ్రు, మరి ఓడిపోవాలనుకుంటాడా గెలుస్తాడు అనుకుంటున్నా అని చెప్పి మమ్మల్ని అడిగిండ్రు. నేను ఆనాడు టిఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్నా కాబట్టి నేను ఒకటే మాట అన్నా, మా మోడీ గారి వ్యవహారశాలి చూస్తా ఉంటే, మా మోడీ గారు పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కంటే కూడా మా మోడీ గారు పీపుల్ ఓరియంటెడ్ పాలసీలు ఆలోచిస్తున్నట్టు ఉన్నదని చెప్పి మేము చెప్పినాం. నేను ఆనాడు ఆ పార్టీ మంత్రిని కాదు, కానీ వాళ్ళ వచ్చినాం 2015 అనుకుంటా ఆ ట్యాక్స్ ని పార్లమెంట్ లో పెట్టి ఆమోదించినాడు. మా 29 మంది ఆర్థిక మంత్రులను కూడా పార్లమెంట్ కు పిలిచిండ్రు. ఆనాడు మా జీవితం ధన్యమైపోయిందని చెప్పి భావించడం. ఆనాడు జిఎస్టి ట్యాక్స్ అమలు జరిగితే పురోగమనం కాదు, తిరోగమనం ఉంటుందని చెప్పిండ్రు. ఈ ట్యాక్స్ కోసం ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. కానీ ఆ పార్టీకి దమ్ము లేదు, ఆ పార్టీకి నిజాయితీ లేదు, ఆ పార్టీకి ప్రజా పాలసీ లేదు కాబట్టి, వాళ్ళకు పవర్ ముఖ్యం కాబట్టి వాళ్ళు ఆలోచన చేసుకోలేకపోయిండ్రు. దాని ఆ పార్లమెంట్ లో ఆమోదం పొంది ఆనాడు 73,000 కోట్ల రూపాయల ట్యాక్స్ ఇవాళ 2,40,000 కోట్లకు నెలకు ఎదిగిన దేశం భారతదేశం ఇవాళ.